సో చూసుకుంటే ఉప్పల్ వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ అవుతారు. సో అగ్ని పరీక్ష సెలక్షన్‌లో సెలెక్ట్ కాలేదు. ఇట్లా నవదీప్ ఇష్టం వచ్చిన మాటలు అన్నాడు అనేసి. సో ఏమంటారు దాని గురించి? నవదీప్ ఎవరో కూడా మాకు తెలియదు. నిజం చెప్పాలంటే ఉప్పల్ బాలంత క్రేజ్ కూడా నవదీప్ గారికి లేదు. నిజం చెప్పాలంటే అసలు నవదీప్ గారు అక్కడ జడ్జిగా ఉండే అర్హత కూడా ఆయనకు లేదు. ఒక వ్యక్తి కామన్ మ్యాన్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, అలాంటి వ్యక్తులతోటి ఎలా మాట్లాడాలి, ఒకరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే హక్కు ఎవడిచ్చిండు? ఒకటి చెప్తున్నాము, బిగ్ బాస్ అనేది ఎవరి హక్కు, ఒక్కరిది హక్కు కాదు, ప్రతి ఒక్కరి హక్కు. బిగ్ బాస్ షో అనేది అవమానించడానికి పెట్టిరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ వ్యక్తి ఇంతగానం బాధపడుతున్నాడు అంటే అసలు అందుట్లో ఒక వీడియో కానీ ఏమన్నా రిలీజ్ చేయకుండా ఇంతగానం ఆయన 2 సార్లు వీడియోలు ఇడిచి బాధపడుతున్నాడు అంటే నా ఉసురు దయలిపోవాలి అని అంటున్నాడు అంటే అసలు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నిజం చెప్పాలంటే ఉప్పాల బాలు గారిని అవమానించారంటే టోటల్ హిందూ సమాజాన్ని అవమానించినట్లు లెక్క. బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఊర్లో వాళ్ళ ఊర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉంటే ఆయన దగ్గరుండి పనులు చేస్తూ అన్నదానాలు గాని, స్వామిజులను పిలుస్తూ గాని, రాజసింగ్ గారిని పిలుస్తూ గాని ఎన్నో సేవలు చేసి హిందూ సమాజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి పిలుపునిచ్చిన వ్యక్తి ఆయన. చాలా పేద మధ్యతరగతి వ్యక్తి, ఎంతో కష్టపడొచ్చిండు. ఒకరిని తిట్టలే, ఒకరిని ఏమనలే. అలాంటిది ఆ వ్యక్తిని అవమానించి కించపరచడం మాత్రం కరెక్ట్ కాదు. కంటెంట్ వల్గర్ గా ఉంటది, బూతులు ఉంటాయి. అంటే వీళ్ళు వల్గర్ గా చేయలేదేమో. ఈయన ఐస్ క్రీమ్ సినిమాలలో ఎన్ని చేయాలి, ఇంకా మస్తు సినిమాలలో చేస్తారు. అది వల్గర్ కాదేమో. హీరోయిన్ మీద ఒర్లుడు వల్గర్ కాదా? ఏమిడదన్నా అంటే తెలంగాణ స్లాంగ్ అనేది వల్గరా? పెద్ద స్టార్ అంటున్నారు. స్టారే. అసలు మీరు ఎవరికి తెలుసు సార్? నిజం చెప్పాలంటే నవదీప్ గారు, మీరు నిజం చెప్పాలంటే మీరు ఎవరికి తెలియదు. మీరు కావాలిస్తే మీ ఫోటో ఉప్పల్ బాలు ఫోటో తీసుకొని పబ్లిక్ లా తిరిగినామంటే మాత్రము ఉప్పల్ బాలు తెలుసు అంటారు, కానీ మీరు ఎవరో తెలియదు అని మాత్రం అంటారు. ఎక్కంటే మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఒక టీంని పెట్టి. అంటే సామాన్యులు పిలిచి ఇట్లా పరువు తీయడం ఎందుకు? చాలా మంది పల్లాయి ప్రశాంత్ కు ఎంత అయితే టీఆర్పీ వచ్చిందో, ఎంత అయితే రేటింగ్లు జరిగినాయో అంతకు డబల్ రేటింగ్లు వస్తాయి ఉప్పల్ బాలని తీసుకుంటే. ఆయన అట్లా తీసుకునకుండా తోలిస్తే మాత్రము మేము బిగ్ బాస్ షో చూడం. బరాబర్ చెప్తున్నాం. ఈయనని షోలా గౌరవ మన షో మేనేజ్మెంట్ ఆయన ఉన్నాడు కదా మన నాగార్జున గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ దయచేసి నవదీప్ గారిని జడ్జిగా తీసేయండి. జడ్జి అంటే ఏంది, ప్రతి ఒక్కరిని గౌరవించి ఒక సాక్ష్యాలు కానీ ఏవైనా తప్పులు ప్రాబ్లమ్స్ ఉంటే ఆ దాంట్లో తీసుకొని న్యాయం జరిగే విధంగా తీర్పునిచ్చేటోళ్ళే జడ్జిలు. కామన్ మ్యాన్ కామన్ మ్యాన్లు అంటే ఏంటంటే వాళ్ళకి ఎట్లయిపోయింది అంటే, అరే ఏమో బయటకు వెళ్ళి కామన్ మ్యాన్లు వస్తుండ్రు, మా ఆర్టిస్టులు వాళ్ళంతా ఆగమవుతారు, వాళ్ళ బతుకులు ఏం కావాలి అన్నట్లయితే అయిపోయింది వీళ్ళకు. అంటే వీళ్ళు కొత్తోళ్ళు రావద్దా, పాతోళ్ళనే ఎప్పుడు అంటే కొత్తోళ్ళు అసలు బతుకోతా? ఎప్పుడు చూసినా మీరే బతకాలనా? ఇండస్ట్రీ అనేది ఎవరు అబ్బా సొత్తు కాదు, ప్రతి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరి సొత్తు. అర్థమైందా? కలమ్మ తల్లికి అందరూ బిడ్డలే, కొంతమంది కాదు. అర్థమైందా? ప్రతి ఒక్కరిని చేర తీసుకోవాలి కానీ అవమానించి తోలొద్దు. ఇలాంటి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై భారత్.